చూడు మనలను ఎలా ప్రేమించెను ప్రభు మహాదేవుడు ఎంతో అద్భుతం చూడు మనలను ఎలా ప్రేమించెను హల్లెలూయా 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 స్తుతి आराधना ऊपर जाती है आशीष लेकर नीचे आती है स्तुति आराधना ऊपर जाती है आशीष लेकर नीचे आती है प्रभु हमारा कितना महान देखो हमसे करते हैं प्यार प्रभु हमारा कितना महान देखो हमसे करते हैं प्यार Hallelujah, 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 hallelujah. Watermelon, pineapple, pineapple, banana, banana, fruit salad, God the Father, God the Father, God the Son, God the Son, Holy is the Spirit, Holy is the Spirit. 3 in 1, 3 in 1. Watermelon, watermelon, pineapple, pineapple, banana, fruit salad, God the Father, God the Father, God the Son, God the Son, Holy is the Spirit, Holy is the Spirit. 3 in 1, 3 in 1. 3 in 1. Hallelujah, hallelujah, హల్లెలూయా hallelujah, hallelujah. ఇంకొకరు ఇంకెవరు నెక్స్ట్ మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో ఎక్కడ చూసినా యేసు మాటలే ఎక్కడ చూసినా యేసు మాటలే సరిగమ పదనిసా మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో ఫోనులో చేస్తున్న ప్రార్థనలు తీరిపోతున్నాయి అవసరాలు ఫోనులో చేస్తున్న ప్రార్థనలు తీరిపోతున్నాయి అవసరాలు సరిగమ పదనిసా గట్టిగా మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో టీవీలో వస్తున్న యేసు మాటలు మారిపోతున్నాయి జీవితాలే టీవీలో వస్తున్న మంచి చేయాలి మారిపోతున్నాయి జీవితాలే సరిగమ పదనిసా మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో మా టీవీలో జెమినీలో అరే సెల్ ఫోన్లో ఆకాశవాణిలో హల్లెలూయా హల్లెలూయా నెక్స్ట్ పత్తుల చెంగిన రంగల్ కొండి పాడునారం పత్తుల చెమ్మతే రంగల్ కొండి పాడునారం పత్తుల చెంగిన రంగల్ కొండి పాడునారం పత్తుల చెమ్మతే రంగల్ కొండి పాడునారం పోదాదు 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 తమై పోదాదు 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 తమై గట్టిగా పోదాదు 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 తమై పోదాదు 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 తమై అతనయం పెరమే యేసునామమే అతనయం పెరమే యేసునామమే పత్తుల చెంగినే రంగల్ కొండి పాడునాలం పత్తుల చెమ్మతే రంగల్ కొండి పాడునాలం పత్తుల చెంగినే రంగల్ కొండి పాడునాలం పత్తుల చెమ్మతే రంగల్ కొండి పాడునాలం హల్లెలూయా హల్లెలూయా Jesus loves me this I know for the Bible tells me so Jesus loves me this I know for the Bible tells me so B-I-B-L-E 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 for the Bible tells me so B-I-B-L-E B-I-B-L-E B-I-B-L-E
tells me so. For the Bible tells me so. Jesus loves me, this I know. For the Bible tells me so. Jesus loves me, this I know. For the Bible tells me so. B-I-B-L-E, B-I-B-L-E, B-I-B-L-E. For the Bible tells me so. B-I-B-L, B-I-B-L, B-I-B-L. Sol. For the Bible tells me so. B-I-B, B-I-B, B-I-B. For the Bible tells me so. B-I-B, B-I, B-I. For the Bible tells me so. B, B, B. For the Bible tells me so. For the Bible tells me so. Hallelujah, hallelujah. హల్లెలూయా, వెరీ గుడ్. ఇంకొకరు, ఇంకెవరు? దా తల్లి, ఇష్టమైన పాట పాడే. దా ఇక్కడికి వచ్చి పాడు. అందరూ కలిసి నీతో పాడతారు. పాడు. నీకు వచ్చిన పాట పాడు, మేము పాడతాం. పాడే ఇంకా. Long, long ago, in the winter time, ఆదామవ్వ ఇదే పదం, ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ. నేను చెప్పేదాంట్లో తప్పుంటే సారీ. ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ. నేను చెప్పేదాంట్లో తప్పుంటే సారీ. ఒకరోజు అవ్వాంటి తోటకెళ్ళింది. హలో అని శబ్దం వచ్చి తిరిగి చూసింది. గట్టిగా. ఒకరోజు అవ్వాంటి తోటకెళ్ళింది. హలో అని శబ్దం వచ్చి తిరిగి చూసింది. శబ్దం వచ్చిన వైపు ఆమె తిరిగి చూసింది. విశ్వాసంలో వేషంలో మోసం చేశాడు. శబ్దం వచ్చిన వైపు ఆమె తిరిగి చూసింది. విశ్వాసంలో వేషంలో మోసం చేశాడు. Long, long ago, in the winter time, ఆదామవ్వ ఇదే బాణం, ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ. నేను చెప్పేదాంట్లో తప్పుంటే సారీ. ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ. నేను చెప్పేదాంట్లో తప్పుంటే సారీ. హల్లెలూయా. నెక్స్ట్ సంజు. ఒక సైడ్కి నిలవడ్రా, పెద్దగా ఉండవు. ఆపండి. ఉన్నాయి రెండు చిన్న చేపలు గలగలపాయే నీటిలో. ఉన్నాయి రెండు చిన్న చేపలు ఫ్రెండ్షిప్ చేస్తున్నవి. ఈడ్చు బ్లబ్ బ్లబ్ బ్లబ్, ఎగుచు బ్రింగ్ బ్రింగ్. ఈడ్చు బ్లబ్ బ్లబ్ బ్లబ్, ఎగుచు బ్రింగ్ బ్రింగ్. సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి. వల్లు వేసే జారడి, వల్లు వేసే జారడి, వల్లు వేసే జారడి, వల్లు వేసే జారడి. చూచన వచ్చే చెప్పని ఫ్రెండ్కి, చూచన వచ్చే చెప్పని ఫ్రెండ్కి. వల్లుని రక్షించే, వల్లుని రక్షించే, పాపం వల్లుని రక్షించిన యేసు, పాపం వల్లుని రక్షించిన యేసు. స్నేహము చేసేవా, వల్లును చేరువా, స్నేహము చేసేవా, వల్లును చేరువా. గలగలపాడే నీటిలో ఉన్నాయి రెండు చిన్న చేపలు, గలగలపాడే నీటిలో ఉన్నాయి రెండు చిన్న చేపలు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. ఈడ్చు బ్లబ్ బ్లబ్ బ్లబ్, ఎగుచు బ్రింగ్ బ్రింగ్. ఈడ్చు బ్లబ్ బ్లబ్ బ్లబ్, ఎగుచు బ్రింగ్ బ్రింగ్. సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ రాజు. ముందుకెళ్ళు. అప్పుడే ఆన్ చేయకన్నా. పాడాలి. కొలంబే కన్నం సౌదాల మూడు సార్లు ఇట్ల వేసగా. దావీద నన్ను కొలంబే కన్నం సౌదాల మూడు సార్లు ఇట్ల వేసగా. 100 సార్లు వేసగా తప్పెదు, 7 సార్లు వేసగా తప్పెదు.
దావీద నన్ను కొలంబికెన్ను సగాల మూడు సార్లు ఇట్ట వేసుగా. హల్లెలూయా. లాస్ట్ ఒక పాట పాడి కూర్చోండి. లాస్ట్ ఒక పాట. నయమాను ఎలీషా. పొట్టివాడు పరుగున వచ్చెను, మేలు చెట్టు ఎక్కెను ప్రభువును చూచుటకు. యేసు ప్రభువు రాగానే పైకి చూచెను, జక్కయ్య త్వరగా నీ ఇంటికి వస్తాను, నీకు రక్షణ ఇస్తాను, నీ ఇంటికి వస్తాను, నీకు రక్షణ ఇస్తాను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కూర్చో. ఓకే, లాస్ట్ వీక్ స్టోరీ ఏంటి చెప్పండి. లాస్ట్ వీక్ స్టోరీ. చెప్పలేదన్నా, లాస్ట్ వీక్ స్టోరీ చెప్పలేదా? చెప్పలేదు. అంతకుముందే 2 స్టోరీలు చెప్పండి కదా రూతు గురించి. రూతు అత్త బెత్లెహేము వెళ్తుంది నయోమితో. అది చెప్పాను కదా, చెప్పలేదు అంటారు. చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? రూతు నయోమి కలిసి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములో ఏం జరిగింది? కరువు. ఫస్ట్ స్టోరీ చెబుతున్నావు నువ్వు. వాళ్ళు మోయాబు దేశం నుండి బెత్లెహేం వెళ్తారు. అప్పుడేమైంది అని అంటున్నా. అప్పుడేమైంది? రూతు ఎక్కడికి వెళ్తుంది పనికి? అదే ఎక్కడ ఆ పని? పొలం. అది ఎవరు పొలం? ఆయన పేరు ఏం పేరు? గుర్తుంచుకోవాలి, ఇలా మర్చిపోతాయట. బోయాజు. బోయాజు. అయితే బోయాజు వచ్చి పొలానికి బోయాజు వస్తాడు కదా. వచ్చిన తర్వాత రూతును చూస్తాడు. రూతును చూసినప్పుడు ఎటు చూడాలి పిల్లలు? రూతును చూసి ఏం అడుగుతాడు? ఈమె ఎవరు అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఏమవుతుంది? ఏం చదువుతారు వాళ్ళు? మర్చిపోద్దు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఈమె మోయాబు దేశం నుండి నయోమితో వచ్చిన నయోమి కోడలు అని చెబుతాడు. చెప్పినప్పుడు బోయాజు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చావు, ఎవరిని అడిగొచ్చావు, వెళ్ళు అని అంటాడా? ఏమంటాడు? నువ్వు ఎవరి పొలానికి పనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, పని వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో పని చేసుకో అని చెప్తాడు. చెప్పినప్పుడు రూత్ ఏమన్నది? సరే అంటదా? సరే అంటదా? చెప్పాలి, అన్నీ మర్చిపోతే ఎట్టినాయన. అన్నీ మర్చిపోతే స్టోరీ చెప్పేది నేను, గుర్తు చేసేది నేను. గుర్తు చేయాలి కదా. అలా మర్చిపోతే ఒక ప్రయోజనం ఏంటి? ఏమింటానికి వస్తున్నారు? ఏమింటానికి వస్తున్నారు?
ఇటు చూడాలి, దిక్కులు చూడొద్దు. ఇప్పుడు అలా దిక్కులు చూస్తారు, స్టోరీ అడిగినప్పుడు చెప్పరు. ఏమి తెలిసి నా మీద ఇంత దయ చూపుతున్నారు అని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? ఆమె ఏ దేశస్తురాలు? రూతు. బెత్లెహేము దేశస్తురాలేనా రూతు? రూతు అన్నిటికీ అట్లా చూస్తున్నాం నాయన. వెరీ గుడ్. మోయాబు దేశపురాలు. మోయాబు దేశపురాలు కదా. నేను మోయాబు దేశపు దాన్ని కదా. నేను మీకు తెలియదు కదా. అయితే ఏమి తెలిసి నా మీద ఇంత జాలి చూపుతున్నారు అన్నట్టు అడుగుతుంది అన్నమాట. నా గురించి ఏం తెలిసి మీరు ఇంత జాలి చూపుతున్నారు అని అడుగుతుంది. అడిగినప్పుడు బోయజు, నీ గురించి నేను విన్నాను, మోయాబు దేశం నుండి నువ్వు నీ అత్త అయిన నయోమితో పాటు వచ్చావు. నీ మీ భర్త చనిపోయిన ఆమెని విడవక ఆమెకు తోడుగా ఉండి నీ జన్మభూమిని, నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను వదిలి నీవు ఎరుగని మా దేశానికి నయోమితో పాటు వచ్చి ఆమెకు తోడుగా ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. అందుకే నేను నీ మీద జాలి చూపిస్తున్నాను అని అంటాడన్నమాట. తర్వాత భోజనం టైం అయినప్పుడు భోజనానికి వెళ్తారు. భోజనానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పేలాలు తింటుంది. పేలాలు తెలుసా? మరమరాలు అంటారు. మరమరాలు అంటే అర్థమైందా? మరమరాలు అవి పేలాలు అంటారు అన్నమాట. కొన్ని పేలాలు ఇచ్చినప్పుడు ఆమె పేలాలు తిన్నదంట. ఎవరు? రూతు పేలాలు తిన్నది. తిని మొత్తం తిన్నదా? ఎందుకు కొంచెం ఏదండి? గౌరవమా? వెరీ గుడ్. వాళ్ళ అత్త కోసం వచ్చింది. ఆమె ఎట్టబోతే పోని నేను కడుపు నిండా తిందామా అనుకుందా? లేదు, నా అత్త అక్కడ ఉంది, ఆమెకి అన్నం లేదు, ఆమెకు కూడా తీసుకెళ్ళాలి అని కొన్ని పేలాలు దాపెట్టి తీసుకొని వెళ్ళిందంట. తీసుకొని వెళ్ళి సాయంకాలం ముందు వాళ్ళ అత్తకి ఇచ్చింది. వాళ్ళ అత్తకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అత్త చెబుతుంది, నయోమి, నీవు ఎక్కడ పని చేసావు ఈరోజు? నీ మీద దయ చూపిన వాడు దేవుని చేత ఆశీర్వదింపబడునుగాక అని దీవిస్తుంది. ఎవరు? వాళ్ళ అత్త పేరేమిటి? నయోమి. ఎవరిని దీవిస్తుంది? రూతుని కాదు, బోయాజుని. బోయాజే కదా వాళ్ళకి సహాయం చేసింది. వాళ్ళకి పని ఇచ్చింది ఎవరు? బోయాజు. బోయాబు కాదు, బోయాజు. కాబట్టి మన మీద జాలి చూపాడు కాబట్టి, కరుణ చూపాడు కాబట్టి దేవుడి చేత ఇటనాలి. దేవుడి చేత అతడు దేవుడి చేత అతడు ఆశీర్వదింపబడను గాక అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అత్త చెబుతుంది, అమ్మ రూతు, నువ్వు పనికి వెళ్ళావు కదా, ఆ బోయాజు ఎవరో కాదు, మనకు బంధువు అవుతాడు, మనల్ని విడిపించటానికి
మనల్ని విడిపించడానికి అధికారం కలిగిన వాడు. విడిపించడానికంటే ఆమెను పెళ్లి చేసుకోవటానికి. ఎవరిని? రూతుని పెళ్లి చేసుకోవటానికి. నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు, మనసు ఎక్కడ పెడుతున్నావు. రూతు బోయాజు ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి వాళ్ళకి దగ్గర బంధం ఉందన్నమాట. ఆ బంధం ఉంది. అతను పెళ్లి చేసుకోవటానికి తగినవాడు, దానినే విడిపించడం అని అంటారు అన్నమాట బైబిల్ ప్రకారం. అయితే ఈ రాత్రి నువ్వు ఏం చేస్తావంటే స్నానం చేసి తలంటుకొని అతడు ఒక గోధుమలు పట్టే ఒక స్థలం అంటే ఇప్పుడు ఒక షాప్ ఉందనుకో, షాపులో ఏముంటాయి? అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు రేషన్ షాప్లో ఏముంటాయి? బియ్యం ఉంటాయి కదా. అలాంటిది అన్నమాట రేషన్ షాప్ లాంటిది. వాళ్ళు పొలం పంట వేసారు కదా, ఆ పొలంలో పండిన పంట అంతా కూడబెట్టేదాన్ని ఒక కోట లేక గూడెము, మనకు అర్థం అవ్వాలంటే షాపు లాంటిది. అలా పండిన పంట అంతా అక్కడ నిల్వ చేస్తుంటారు. కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో అతడు నీతో చెబుతాడు అని చెప్పింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది నెక్స్ట్ వీక్ అనేది గుర్తుపెట్టుకుని రావాలి అని చెప్పినప్పుడు సరే అని అత్త మాట కాదనకుండా వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ అత్త ఏం చెప్పిందో వాళ్ళ అత్త చెప్పినట్టు చేసింది. చేసినప్పుడు అతడు తెల్లారుజామున మెలకు వస్తుంది కదా. మెలకు వచ్చినప్పుడు ఆమెను చూసి ఎవరు నువ్వు అని అడిగినప్పుడు ఆమె చెబుతుంది, నీ దాసురాలనైనా నేను రూతును, నువ్వు మాకు దగ్గర బంధువు అంట కదా, మా అత్త చెప్పింది అని చెప్పినప్పుడు అతడు సరే అని చెప్పి ఉదయాన్నే సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, కాకపోతే రేపుడు దాకా ఆగు, ఎందుకంటే నాకంటే దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. అతను ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అన్నమాట. చెప్పి ఆమెకు కొంత ధాన్యం ఇచ్చి పంపిస్తాడు. ధాన్యం అంటే గోధుమలు బియ్యము ఏదో ఇచ్చి పంపుతాడు. ఉట్టి చేతులతో పంపకూడదు, వాళ్ళు దగ్గర బంధువులు కాబట్టి వారిని పోషించే బాధ్యత, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత. స్టాన్లీ వినాలి, బైబిల్ పక్కన పెట్టు, స్టోరీను తర్వాత బైబిల్ చూసుకో. అయితే వాళ్ళకి ధాన్యం ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత మళ్ళా వాళ్ళ అత్తకాడికి వెళ్తుంది కదా. అప్పుడు ఆమె అంటుంది, ఇటనాలి, ఎందుకు తల్లి మాట్లాడతారు, ఇక్కడ జరుగుతుందండి, వినాలి జాగ్రత్తగా. అయితే వాళ్ళ అత్త అడుగుతుంది, నా కుమార్తె నీ పని ఎలా జరిగింది అని ప్రేమగా పలకరించినప్పుడు
అతను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అయితే ఇంకా దగ్గర బంధువు ఒక అతను ఉన్నాడు అని చెప్పాడు. అతను ఒకవేళ మనల్ని ఆదుకుంటే ఆదుకున్నట్టు, లేకపోతే ఈ బోయాజే మనల్ని ఆదుకుంటాడంట అని వాళ్ళ అత్తతో చెప్పినప్పుడు వాళ్ళ అత్త ఏమంటుందంటే, నా కుమార్తె ఇప్పుడు నువ్వు భయపడొద్దు, అతడు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు, కాబట్టి మనం భయపడని అవసరం లేదు. మనకు ఆదరవు దొరికినట్టే, మనకు సహాయం దొరికినట్టే, దేవుని కృప మనము పొందుకున్నాము అని తన కోడల్ని ఓదారుస్తుంది అన్నమాట. ఓదార్చిన తర్వాత ఏమైందో నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. బంద్.